హార్ముజ్ జలసంధి. భూగోళం మీద కొన్ని ప్రాంతాలు ప్రపంచ గతిని మార్చగలవు. అలాంటి అత్యంత కీలకమైన ప్రదేశాల్లో ఒకటి హార్ముజ్ జలసంధి. ఇరాన్ మరియు ఒమన్ దేశాల సరిహద్దుల మధ్య ఉన్న ఈ సముద్ర మార్గం పర్షియన్ గల్ఫ్ను అరేబియా సముద్రంతో అనుసంధానం చేస్తుంది. దీని ప్రాముఖ్యత ఏమిటంటే, ఇది ప్రపంచంలోనే అతి పెద్ద మరియు ముఖ్యమైన చమురు రవాణా మార్గం. మిడిలీస్ట్ దేశాల నుంచి ఎగుమతి అయ్యే చమురులో అత్యధిక భాగం ఈ జలసంధి గుండానే తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. మలక్కా జలసంధి. భూమి మీద అత్యంత రద్దీగా ఉండే హైవేల గురించి మీరు వినే ఉంటారు. కార్లు, బస్సులు వెళ్లే ఆ రోడ్లు మనకు తెలుసు. కానీ సముద్రం మీద ఉండే ఒక భారీ వాటర్ హైవే గురించి మీకు తెలుసా? అదే ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయలాంటి మలాక్కా జలసంధి. ఇది ఎక్కడుందంటే, ఒకవైపు సువిశాలమైన హిందూ మహాసముద్రాన్ని, మరోవైపు పసిఫిక్ మహాసముద్రాన్ని కలుపుతూ ఒక వారధిలా నిలుస్తుంది ఈ సముద్ర మార్గం. సరిగ్గా చెప్పాలంటే, మలేషియా, ఇండోనేషియా మరియు సింగపూర్ దేశాల మధ్య ఉన్న అతి సన్నని సముద్ర మార్గమే ఇది. చూసేందుకు చిన్నగా ఉన్నా దీని రేంజ్ మాత్రం చాలా పెద్దది. దీని ప్రాముఖ్యత ఏమిటంటే, ఇది ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే నౌకాయాన మార్గాలలో ఒకటి. రోజుకు వందలాది భారీ నౌకలు దీనిగుండా ప్రయాణిస్తాయి. ప్రధానంగా ఆసియా దేశాలకు అవసరమైన వస్తువుల రవాణాకు, ఇంధన సరఫరాకు ఇదే ప్రధాన మార్గం. ఈ మార్గం లేకపోతే ఆసియా దేశాలకు సరుకుల రవాణా చాలా కష్టమైపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ చిన్న జలసంధి మూసుకుపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థే ఆగిపోతుంది. అది మలాక్కా జలసంధికున్న పవర్. బోస్పోరస్ జలసంధి. ఒకవైపు ఆధునికత, మరోవైపు చారిత్రక వైభవం. ఈ రెండింటి మధ్య రెండు విశాలమైన ఖండాలను వేరుచేస్తూ ఒకే నగరం గుండా ప్రవహించే అద్భుతం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? అవును, ఉంది. అదే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బోస్పోరస్ జలసంధి. ప్రకృతి సృష్టించిన ఒక అద్భుతమైన సరిహద్దు ఇది. భౌగోళికంగా ఐరోపా మరియు ఆసియా ఖండాలను వేరుచేసే సహజ సరిహద్దుగా ఈ జలసంధి నిలుస్తుంది. కేవలం ఖండాలను వేరుచేయడమే కాదు, ఉత్తరాన ఉన్న నల్ల సముద్రాన్ని, దక్షిణాన ఉన్న మర్మారా సముద్రాన్ని కలుపుతూ ఒక మహా నదీ మార్గంగా ఇది ప్రవహిస్తుంది. టర్కీలోని చారిత్రాత్మక నగరమైన ఇస్తాంబుల్ గుండెకాయ గుండా ప్రవహించే ఈ బోస్పోరస్ నేటికీ ఏనాటికీ ప్రాముఖ్యతను కోల్పోలేదు. పురాతన కాలం నుండి ప్రపంచ దేశాల మధ్య జరిగే వ్యాపారానికి, వాణిజ్యానికి ఇది ఒక ప్రధాన కేంద్రం. సంస్కృతులను, ఖండాలను మరియు చరిత్రను కలిపే అదృశ్య వారధి ఈ బోస్పోరస్ జలసంధి. డోవర్ జలసంధి. ఐరోపాలోనే అత్యంత రద్దీగా ఉండే సముద్ర మార్గం ఏదో మీకు తెలుసా? అదే డోవర్ జలసంధి. ఇది ఇంగ్లీష్ ఛానల్లో అత్యంత ఇరుకైన భాగం. బ్రిటన్ మరియు ఫ్రాన్స్ దేశాల మధ్య ఉన్న ఈ జలసంధి భౌగోళికంగా చాలా కీలకమైనది. ఎందుకంటే ఇది ఒకవైపు ఉత్తర సముద్రాన్ని, మరోవైపు అట్లాంటిక్ మహాసముద్రాన్ని కలుపుతుంది. ప్రతిరోజూ వందలాది నౌకలు ప్రయాణించే ఈ మార్గం ఐరోపా వాణిజ్యానికి ఒక ప్రధాన గుండెకాయలాంటిది. బాబ్ ఎల్ మండేబ్ జలసంధి. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన జలసంధులలో ఒకటి ఈ బాబ్ ఎల్ మండేబ్ జలసంధి. అసలు ఇది ఎక్కడుందో తెలుసా? ఒకవైపు ఆసియా ఖండంలోని యెమెన్, మరోవైపు ఆఫ్రికా ఖండంలోని జిబౌటి మరియు ఎరిట్రియా దేశాల మధ్య ఈ జలసంధి విస్తరించి ఉంది. భౌగోళికంగా చూస్తే ఇది ఎర్ర సముద్రాన్ని, హిందూ మహాసముద్రంలోని గల్ఫ్ ఆఫ్ ఏడెన్ను అనుసంధానం చేస్తుంది. మరి దీని ప్రాముఖ్యత ఏమిటి? ఆసియా, ఐరోపా దేశాల మధ్య జరిగే సముద్ర వ్యాపారానికి సూయజ్ కెనాల్ ఎంత ముఖ్యమో మనకు తెలుసు. ఆ సూయజ్ కెనాల్ను ఎర్ర సముద్రం ద్వారా చేరుకోవడానికి ఏకైక ప్రధాన ద్వారం ఈ బాబ్ ఎల్ మండేబ్ జలసంధే. అందుకే అంతర్జాతీయ సముద్ర రవాణాలో మరియు భౌగోళిక రాజకీయాల్లో ఇది అత్యంత వ్యూహాత్మకమైన ప్రాంతంగా పరిగణించబడుతుంది.